దీంతో అయితే మీ మొబైల్‌ని వైర్‌లెస్‌గా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో, సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్. సో ఇవాల్టి మన వీడియో గురించి మాట్లాడుకునే ముందు లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిందనమాట. సో ఎందుకు నేను ఇన్ని రోజులు లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదంటే, మనమైతే మళ్ళీ హౌస్ అయితే చేంజ్ అయ్యాము. సో ఈసారి హౌస్ అయితే మీరు చూసుకోవచ్చు, బాగానే ఉంది. నాకు ఇప్పుడు మాడిఫికేషన్ చేసే కొద్దిగా ఈజీగా అయితే ఉందన్నమాట. సో మన బైక్ అయితే స్టార్టింగ్లో ఉంది, కొద్దిగా నాయిస్ అయితే రావచ్చు మీకు, ఎందుకంటే మార్నింగ్ కదా. సో కోల్డ్ స్టార్ట్ అయితే చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇలాగే చేయండి మీకు కానీ బైక్ ఉంటే. సో ఎందుకంటే ఇది చేసేది ఇంజన్ అనేది రాత్రంతా టెంపరేచర్ కొద్దిగా మైనస్లో ఉంటుంది కాబట్టి, సో మైనస్లో ఏముండదు, కొద్దిగా చల్లగా ఉంటుంది కాబట్టి మీరు పొద్దున్నే స్టార్ట్ చేసి వెంటనే డ్రైవ్ చేశారంటే అంత మంచిది కాదు. సో ఒక 5 మినిట్స్ ఆన్లో పెట్టేసి బైక్ని ఆ తర్వాత డ్రైవ్ చేశారంటే మంచిది. సో ఇవాళ మన వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే, సో చాలామంది అయితే నన్ను అడిగారనమాట. ఒక నిమిషం బైక్ అయితే ఆఫ్ చేస్తాను. సో ఇక్కడ కనబడుతుంది కదా, సో ఇది వచ్చేసి బోబో వాళ్ళది వైర్లెస్ ఛార్జర్ అనమాట, టైప్ సిది. సో ఇది ఏంది అసలుకి, దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి, ఎలా యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో దీని ఫిట్టింగ్ కూడా నేను ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను వైరింగ్ అంతా చేసేసాను అనమాట లోపల నుంచి. సో నేనైతే మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చెప్పడం మర్చిపోయాను, చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఎంతమంది మీ బైక్స్కి జెండాలు కట్టుకొని ఈరోజు తిరుగుతున్నారు కామెంట్ అయితే చేసేయండి. సో నేను వెళ్దాం అనుకున్నా కానీ నాకైతే కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో దానివల్ల అయితే నేను ఎక్కడికి బయటకైతే వెళ్ళడం లేదు. సో మీకు ఫస్ట్గా నేను దాన్ని అంతా మళ్ళీ రిమూవ్ చేసేసి దీన్ని సో మళ్ళీ ఫిట్టింగ్ అయితే చేసి చూపిస్తాను. సో మీకు ఇక్కడ ఎలా ఫిట్ చేసుకోవాలో, మామూలుగా అయితే ఎన్ఎస్కి ఈ హ్యాండిల్ బార్ ఉండదు కాబట్టి, సో మామూలు నార్మల్గా వచ్చే హ్యాండిల్ బార్ కూడా మీరు ఒక లైట్ స్పేస్ ఉంటుంది కదా, సో అక్కడైతే మీరు ఫిట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల యూజ్ ఏమంటే, ఇంకోటి నేను మెయిన్ విషయం వచ్చేసి, దీన్ని ఇన్స్టాల్ చేసి దగ్గర 1 ఇయర్ అయితే అవుతుంది. సో సారీ 1 ఇయర్ కాలేదు, సో 9 మంత్స్ దగ్గర అయితే అవుతుందన్నమాట. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు దాదాపు 4000 ఏమో పడిందనమాట. సో బాక్స్ కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, సో కొన్ని నాది వైర్లెస్ ఫోన్ కదా, సో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది అయితే నేను ఫీల్ అయ్యింటి. సో దీనివల్ల మళ్ళీ ఏమైనా మొబైల్ చెడిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో అని, సో అందుకనే మీకోసం నేను ఆలోచించి ఇన్నాళ్ళు దీన్ని వాడి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో అన్ని విషయాలు, మిగతా విషయాలన్నీ మనం ఫిట్టింగ్లో అయితే మాట్లాడుకుందాము. ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి, సో ఎలా యూజెస్ ఉన్నాయి దీంతో అనేది. సో అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వీళ్ళు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని వీడియోని లైక్ చేశారంటే నాకు కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా చాలామంది తెలుసుకుంటారు. చాలామందికి తెలియదు అనమాట ఇది వైర్లెస్ ఛార్జింగ్ ఉండేది బైక్కి. సో ఇది ఎలా వర్క్ చేస్తుందో నేను మీకు నీట్గా అయితే చూపిస్తాను. ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలిసిందే, సో నేను బైక్లో ఏ వర్క్ చేయాలనుకున్నా కూడా సో ఇది దీని హెల్ప్ లేకుండా చేయలేను. సో ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో దీన్ని అయితే చూపించాను మీకు. సో ఇది వచ్చేసి మన టూల్ కిట్ అనమాట. సో ఎటువంటిదైనా బైక్ మెకానిక్ పని మ్యాక్సిమం చేసేయచ్చు అనమాట దీంతో, ఇది ఉంటే. సో ఇక్కడ స్క్రూ డ్రైవర్ ఉండాలి, అదొకటి ఎక్కడో ఉంది, లోపల ఎక్కడ ఉంది, అది తీస్తాను. సో ఇప్పుడు మనము చూద్దాం. ముందుగా అయితే నేను దీన్ని రిమూవ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడైతే ఉంది కదా, సో ఇవన్నీ మనకి బాక్స్లోనే వస్తాయన్నమాట. మీకు ఒకసారి బాక్స్ చూపిస్తాను లాస్ట్లో. సో ముందుగా అయితే దీని ఫిట్టింగ్ అయితే చూసుకుందాము. సో బాక్స్లో తర్వాత ఏమేమి వస్తాయో మీకు చూపిస్తాను. దీనికి అలాగే ఫ్యూజ్ కూడా వస్తుందన్నమాట. సో అది కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. దానివల్ల యూజ్ ఏందో కూడా మీకు చూపిస్తాను. నేనైతే దీన్ని డైరెక్ట్గా బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే బ్యాటరీకి కనెక్ట్ చేస్తే చాలామంది ఏమంటారంటే బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది, సో అది ఇదే అవుతుంది అనేది చెప్తారు. సో మీరు బండి అయితే ఆఫ్లో పెట్టి అయితే ఎప్పుడే కానీ ఛార్జింగ్ పెట్టద్దండి, ఏదైనా కానీ. అది లైట్స్ కూడా బండి ఆఫ్లో ఉన్నప్పుడు వేయద్దండి. సో అట్లాంటి టైంలో అయితే మీకు బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది. సో ఆన్లో ఉండి బండి రన్నింగ్లో ఉన్నప్పుడు మీరు ఏది వేసినా కూడా మళ్ళీ బ్యాటరీ అనేది రీఛార్జ్ అవుతుంది అనమాట. సో నేను ఇన్నాళ్ళు దగ్గర బైక్ కొని 2 ఇయర్స్ అయితే అవుతుంది. సో 2 ఇయర్స్లో నేను నిన్న ఒక 1 వీక్ ముందైతే వెళ్ళి బ్యాటరీ అయితే చెక్ చేయించాను. ఎలా ఉందో, కొత్తది ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట బ్యాటరీ, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మళ్ళీ నా దానికి ఇన్ని ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఇన్ని ఉన్నా కూడా నాకు బైక్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. సో మీ బైక్ కూడా ఖచ్చితంగా రాదన్నమాట. సో బ్యాటరీ మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, మరి హెవీగా యూజ్ చేయొద్దండి. సో నేను ఫాగ్ ల్యాంప్స్ కూడా అవసరం ఉంటే తప్ప యూజ్ చేయను, కానీ మనం వీడియోస్ కోసం అయితే ఫాగ్ ల్యాంప్స్ అయితే యూజ్ చేస్తున్నాము.
సో మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు బ్యాటరీ అయితే యథావిధిగా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి డ్రైనింగ్ అయితే ఉండదన్నమాట. కెపాసిటీ ఎంత ఉంటుందో అంతే ఉంటుందన్నమాట. సో ఎటువంటి కెపాసిటీ అయితే తగ్గదు. బండి ఆఫ్లో ఇప్పుడు ఉంది కదా, ఇట్లా ఆఫ్లో ఉంది కదా. సో ఇప్పుడైతే మీరు ఎటువంటి లైట్స్ అవి ఇవి ఆన్ చేయకండి. సో నేను డైరెక్ట్ బ్యాటరీకే కనెక్షన్ అయితే ఇచ్చుకున్నాను అనమాట, ఫాగ్ ల్యాంప్స్. సో ఫాగ్ ల్యాంప్స్ ప్లస్ ఇది కూడా నేను డైరెక్ట్ బ్యాటరీకే కనెక్షన్ అయితే ఇచ్చుకున్నాను. మీకు కూడా డైరెక్ట్గా బ్యాటరీకే చూపిస్తాను. సో మీరైతే బైక్ ఆఫ్లో ఉన్నప్పుడు అయితే దీన్ని అస్సలు యూజ్ చేయొద్దండి. సో బైక్ రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అయితే యూజ్ చేసుకోండి. సో ఇప్పుడైతే దీన్ని రిమూవ్ చేస్తాను ఫస్ట్. ఇంకో విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. సో ఇదైతే మనకు రిమూవబుల్ అయితే ఉంటుందన్నమాట. మీకు చూపిస్తాను చూడండి, కింద స్క్రూ టైప్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా, ఇది స్క్రూ టైప్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని అయితే మనం ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇలాగైతే మనం రిమూవ్ చేసేసుకొని దీన్ని అయితే పీకేయచ్చు ఇట్లా. సో చూసారు కదా, ఇలాగైతే వచ్చేస్తుంది. సో మంచి హెవీ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి బోబో బ్రాండెడ్ది. సో చాలా బాగుంది. సో మ్యాగ్నెటిక్ అయితే ఏమి ఉండదు, నార్మల్గా అయితే ఛార్జ్ అవుతుంది. మీకు ఛార్జింగ్ కూడా ఎలా అవుతుందో చూపిస్తాను. సో ఇది మనం పక్కన పెట్టేస్తే, సో ఈ వైరింగ్ అయితే మనకు లోపల అయితే కనెక్ట్ అయింది. ఇది పక్కన పెట్టేద్దాము. సో ఇది జాగ్రత్తగా ఉంచుకోండి, ఇది పోతే కష్టం మరి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఎల్కీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఎల్కీతో అయితే మనం దీన్ని రిమూవ్ చేసేసి యాస్టీస్గా ఫిట్టింగ్ అయితే చేద్దాం. మీకు ఒకసారి చూపిస్తాను ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో. దీన్ని ఒకసారి రిమూవ్ చేసి మళ్ళీ అయితే ఫిట్ చేస్తాను. సో ఇలాగైతే ఫిట్ చేసుకున్నా. సో దీంతో అయితే రిమూవ్ చేద్దాము, ఎందుకంటే ఇది డౌన్ సైడ్ ఉంది. ఇది అంత ఈజీగా రిమూవ్ కాదేమో, చూద్దాం. ఇట్లా పైకి అందాం, ఇప్పుడు రిమూవ్ అవుతుంది. సో ఒకనే ఉన్నాను వీడియో చేసాక, అందుకే కష్టం అయిపోయింది. యాక్చువల్గా అయితే ఇక్కడ కవర్ వేసింటి. సో ఇంకా అది పోయింది, మనం ఏం చేయలేము, పర్లేదు. సో ఇలాగైతే మనకు వస్తుందన్నమాట. ఇది మనకి డైరెక్ట్గా అయితే హ్యాండిల్కి అయితే వేసుకోవచ్చు. ఈ స్క్రూ ఒకటి వస్తుంది ఎల్కి. సో పక్కన పెట్టేద్దాం ఇది. సో దీనికైతే మనకు కనెక్ట్ అవుతుంది, మీకు ఆల్రెడీ చూపించాను. మనం ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు దీన్ని, ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇలాగైనా ఫిట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన చోట. నేనైతే మిడిల్లో అయితే ఫిట్ చేసుకున్నాను, బాగుందని. సో ఇలాగైతే వస్తుందన్నమాట మన కనెక్టర్ లాగా. మీరు మామూలు ఎన్ఎస్ స్టాక్ హ్యాండిల్కైనా మీరు ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇది గ్యాప్ ఎక్కువగా ఉంది అంటే, ఇప్పుడు నాకు చూడండి, సో ఇది డైరెక్ట్గా వేసానంటే ఇలా లూజ్ అయితే ఉంటుందన్నమాట. ఎంత టైట్ చేసినా కూడా లూజే ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఇలాంటివి రబ్బర్వి అడ్జస్టర్స్ అయితే ఇస్తారు. ఇలాంటివి ఒక 2-3 అయితే ఉంటాయి బాక్స్లో. మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను బాక్స్ ఎలా ఉంటుంది, దాని ప్రైస్ ఎంత పడిందని. సో దీన్ని అయితే మనం ఇలా పెట్టేసుకొని దీని మీద వేసేసుకొని అయితే ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. ఇంకా మీకు ఒక రబ్బర్ స్ట్రిప్ అయితే ఇస్తారనమాట. సో ఆ స్ట్రిప్ను కూడా మీరు వేసుకొని, సో దాన్ని అయితే వేసుకోవచ్చు అన్నమాట. రబ్బర్ స్ట్రిప్ వల్ల గ్రిప్ అయితే వస్తుంది. సో అటు ఇటు అయితే కదలదు. సో నేనైతే వేయలేదన్నమాట. సో ఇప్పుడు మనం అయితే యథావిధిగా అయితే ఫిట్ చేద్దాము. ఎలా ఫిట్ చేసుకోవాలో మీకు తెలిసిందే. సో ఇది ఉంది కదా, సో దీనికి ఇలా పెట్టేసి ఇక్కడైతే ఇలా వేసేసి స్క్రూ అయితే వేసేసుకోవాలి. సో నేను స్క్రూ వేసేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. సో స్క్రూ వేసుకొని నేనైతే వీడియో కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే నేను ఒకనే ఉన్నా కాబట్టి. సో యాస్టీస్గా ఫిట్టింగ్ అయితే చేసేసాను అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ముందుగా ఇది స్క్రూ టైప్ ఇచ్చారు కదా, సో దీన్ని అయితే మనము లోపలికి అయితే వేసుకోవాలి. వేసేసుకొని దీన్ని అయితే ఇక్కడ ఇలా ఫిట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్క్రూ అయితే దీన్ని టైట్ అయితే చేసేసుకోవాలి కరెక్ట్గా పెట్టేసి. సో ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు వైరింగ్ అయితే చూపిస్తాను. వైరింగ్ చేయాలంటే మనము ఈ సీట్ రిమూవ్ చేసుకోవాలి, బ్యాక్ సీట్ కూడా రిమూవ్ చేసేసుకోవాలి. సో ఈ సీట్ అయితే రిమూవ్ చేసేసాను. నెక్స్ట్ ఈ సీట్ కూడా రిమూవ్ చేస్తాను. సో ఈ సీట్ రిమూవ్ చేసుకోవాలంటే మనకి 10 నెంబర్వి బోల్ట్ రిమూవర్స్ అయితే కావాలి. సో ఇది వచ్చేసి 10 నెంబర్ది. సో సీట్స్ అయితే రిమూవ్ చేసాం కదా, సీట్లు రిమూవ్ చేసిన తర్వాత ఈ సైడ్ ప్యానల్ కూడా రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే నేను రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రూ అయితే ఉంటుంది కింద. సో దీన్ని అయితే రిమూవ్ చేసి అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడైతే నేను సైడ్ ప్యానల్ కూడా రిమూవ్ చేసుకున్నాను, మీకు నీట్గా చూపిస్తాను చూడండి. సో నేను ఇంకొకటి రీజన్ చెప్పేది మీకు, ఎందుకు డైరెక్ట్గా బ్యాటరీకి ఎందుకు ఫిట్ చేసుకోమంటున్నానంటే, సో ఇప్పుడు బ్యాటరీకి కాకపోతే మనము ఒకవేళ ఇగ్నిషన్కైనా ఫిట్ చేసుకోవచ్చు. దానిని ఆ ఇగ్నిషన్కి ఫిట్ చేయాలంటే మనం ప్లగ్గులు రిమూవ్ చేసి దీన్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు ప్లగ్కి ఏమైనా ప్రాబ్లమ్ ఇది ఈ ఒకవేళ హై వోల్టేజ్ అయ్యి ఛార్జర్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ప్లగ్ కాలిపోయిందంటే మనకు మళ్ళీ ఇగ్నిషన్ అయితే స్టార్ట్ కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట ఎక్కడ ఫిట్ చేసుకున్నా కదా. సో మీరైతే ఎటువంటి కంపెనీ వైర్స్ అయితే కటింగ్ అలాంటివి అయితే ఏం చేయొద్దు. సో డైరెక్ట్గా ఏదైనా ఉంటే బ్యాటరీకి అయితే ఇచ్చుకోండి. సో బ్యాటరీకి ఇచ్చేదే బెటర్ అనమాట. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ నుంచి వచ్చింది చూడండి మన వైరు. సో నేనైతే ఇక్కడ ట్యాంక్ ఉంది కదా, సో ఈ సందులో నుంచి చేయబెట్టి తీసుకొని ఇక్కడ నుంచి అయితే తీసేసుకున్నాను లోపలికి. సో ఇటు నుంచి వచ్చి సో దీంట్లో ఒకటి మనకు ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది. ప్లస్ మైనస్ ఎలా కనుక్కోవాలంటే సో రెండు బ్లాకే ఉన్నాయి కదా, సో ఒకదాని మీద వచ్చేసి ఇక్కడ రాసి ఉన్నాయి కదా, సో ఇక్కడ సో ఇది వచ్చేసి ప్లస్ పాజిటివ్ అనమాట. సో ఈ పైన ఓన్లీ ప్లెయిన్ బ్లాక్ ఉండేది నెగిటివ్. సో ఇది వచ్చేసి మనము బ్యాటరీలో పాజిటివ్గా అయితే ఇచ్చుకోవాలి. సో పైన వచ్చేసి నెగిటివ్గా అయితే ఇవ్వాలి. సో అలాగైతే ఇచ్చేసిన తర్వాత దీంట్లో మెయిన్ మనకి లాభం ఏంది అని అయితే చెప్పాను కదా నేను. సో మనకి బ్యాటరీకి ఏం కాకోకుండా, బ్యాటరీకి ఏం ప్రాబ్లం రాకోకుండా సో వాళ్ళైతే మనకు ఒక ఫ్యూజ్ అయితే ఇచ్చింటారు. సో ఫ్యూజ్ కూడా మీకు చూపిస్తాను నేను నీట్గా. సో ఇక్కడ ఉంది కదా, ఇదే ఫ్యూజ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి పాజిటివ్కి అయితే ఉంటుంది ఫ్యూజ్ అనేది. సో ఒకవేళ మీకు ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ ఇది కాలిపోయినా కూడా బ్యాటరీకి ఏం ప్రాబ్లం రాకుండా ఈ లోపల ఉండే ఫ్యూజ్ అయితే కాలిపోతుంది. ఫ్యూజ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. రిమూవ్ చేశాక ఇలాగైతే ఉంటుందన్నమాట మనకు ఫ్యూజ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఫిలమెంట్ అనేది కాలిపోతుంది ఏం ప్రాబ్లం వచ్చినా కూడా. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మళ్ళీ ఇది కాలిపోయిన తర్వాత మనకు ఆల్రెడీ బాక్స్లోనే ఒకటి ఎక్స్ట్రాగా అయితే ఇస్తారు. అది కూడా లేకపోతే మనము ఎక్కడైనా బైక్ షాప్లో వెళ్ళి అడిగితే ఒక 10 రూపీస్కి అయితే ఇది ఇస్తారనమాట. సో ఇదైతే మనము నీట్గా అయితే ఫిట్టింగ్ అయితే చేసేసుకున్నాము. ఇంకా అంతే అనమాట. మీరు డైరెక్ట్ బ్యాటరీ కనెక్షన్ ఇచ్చేసారంటే ఇదైతే వర్క్ చేస్తుంది. ఎలా వర్క్ చేస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఫ్యూజ్ అనేది ఫిట్ చేసిన తర్వాత దీన్ని ఎలా ఆన్ చేసుకోవాలంటే ఒక్క నిమిషం చూపిస్తాను. సో మనకి ఇక్కడ కింద సైడ్ అయితే ఒక బటన్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ బటన్ని ప్రెస్ చేసామంటే మనకు ఆన్ అయితే అయిపోతుంది. సో మీరు ఇట్లా ఉన్నప్పుడు అయితే అసలు ఆన్ చేయొద్దండి. సో మనం ఏదున్నా కూడా బైక్ ఆన్ చేసి ఆన్ చేసుకోవాలి. సో బైక్ ఆన్ అంటే మళ్ళీ ఇట్లా ఇగ్నిషన్ ఆన్లో పెట్టేసి ఆన్ చేయకండి. సో బైక్ అనేది ఇంజన్ స్టార్ట్లో ఉన్నప్పుడు మాత్రమే, రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మనమైతే దీన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి అయితే చూపిస్తాను. ఇది ఆన్ అయిందో లేదో అని ఎట్లా కనుక్కుంటామంటే ఇక్కడ ఒక బ్లూ కలర్ లైట్ ఉంటుంది. సో ఇప్పుడైతే గ్లో అవుతుంది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్ అయిపోయింది. సో ఆన్ చేసామంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు వైర్లెస్ కాకపోయినా కూడా ఇక్కడ టైప్ సి అయితే ఇచ్చింటారు అనమాట. సో కింద సైడ్ అయితే టైప్ సి అయితే ఉంటుంది. సో టైప్ సి నుంచి మీరు టైప్ సికి అయితే పెట్టుకోవచ్చు. నేను ఒకసారి మొబైల్ అయితే ఛార్జ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే మీకు ఛార్జింగ్ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మా మమ్మీ మొబైల్ అనమాట. సో మా అమ్మ మొబైల్ని అయితే నేను ఒకసారి దీన్ని ఎలా ఛార్జ్ చేయాలో చూపిస్తాను. సో ముందుగా అయితే నేను బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుంది కదా, అదైతే ఆన్ చేసుకుంటున్నాను. సో డైరెక్ట్గా ఇలా పెట్టేయడమే, పెట్టేస్తే ఛార్జ్ అయితే అవుతుంది. అదండి 18% ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ఛార్జింగ్ సింబల్ కూడా పడింది. సో ఇలాగైతే మీరు మొబైల్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు, లేకుంటే వైర్డ్గా అయినా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. కింద సైడ్ అయితే మనకి టైప్ సి టు టైప్ సి అయితే మనం ఈజీగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. యూఎస్బి పోర్ట్ అయితే ఉండదు, డైరెక్ట్ టైప్ సి టు టైప్ సి అయితే ఉంటుంది అనమాట. సో ఇలాగైతే మీరు ఈజీగా మీ మొబైల్స్ని అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. త్వరగానే ఛార్జింగ్ అయితే అవుతుంది. సో ఇలాగైతే పెట్టద్దండి. ఆ బండి ఎప్పుడైనా రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే ఛార్జింగ్ అయితే పెట్టండి. ఇంకోటి మీ అందరికైతే సారీ చెప్పాలి, ఎందుకంటే దీని బాక్స్ అయితే నాకు ఎక్కడుందో దొరకలేదు. ఇప్పుడు టైం కూడా మీరు చూడొచ్చు దీంట్లో. సో 2 అయితే అవుతుంది. మార్నింగ్ 8 నుంచి ఇప్పటివరకు ఎతుకుతూనే ఉన్నాను. అసలు బాక్స్ అనేది దొరకలేదు. హౌస్ చేంజ్ అయినప్పుడు ఎక్కడో పోయిందనమాట బాక్స్ అనేది. సో మీకు ఒకసారి స్క్రీన్ మీద స్క్రీన్ షాట్స్ అయితే వేస్తాను చూడండి, బాక్సెస్ ఎంత ఉంటాయో. అలాగే మీకు ఇక ఈ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, పోయి తీసుకోండి, పర్చేస్ చేసుకోండి. సో ప్రతి ఒక్క బండికి అయితే సెట్ అవుతుందన్నమాట, యూనివర్సల్ ఇదైతే. సో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు, మీ మొబైల్కి ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ ప్రాబ్లం అయితే రాదు దీంతో ఛార్జ్ చేస్తే. సో అదనమాట ఇవాళ మన వీడియో. ఇంట్రెస్టింగ్గానే ఉందనుకుంటున్నాను. ఈరోజు వీడియో కొద్దిగా సప్పగా ఉండొచ్చు. సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కదా, కొద్దిగా హుషారైతే తగ్గిపోయింది. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి యథావిధిగా మనము ముందు ఎలా వీడియోస్ చేస్తుంటామో సో అలాగే వీడియోస్ అయితే చేస్తాను. సో ఇప్పటివరకు చూసారంటే మీకు వీడియో ఇంట్రెస్టింగ్గానే అనిపించింటుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి, ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నేను మీ వెంకట్, సైనింగ్ ఆఫ్. జై హింద్.